గాంధీ భవన్ లో సిఎల్పి నేత భట్టి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. స్పోక్స్ పర్సన్ గా ఉండి 12:30కు వచ్చి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ని పాత్రికేయులు చెప్పి మన విధానాన్ని రాష్ట్రానికి తెలియజేస్తూ వెళ్తూ ఉండేవారు. మొత్తం ప్రతిపక్ష సమయంలో చాలా గడ్డు కాలం మనకు. అటువంటి సమయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి నాయకత్వం వహించినటువంటి పెద్దలందరూ అకుంఠిత దీక్షతో పనిచేసినటువంటి విధానాన్ని చూసినటువంటి వ్యక్తిగా, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా అంతకంటే ముందు, ఆ తర్వాత సిఎల్పి నాయకులుగా వీళ్ళందరూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన అధ్యక్షులంతా కూడా గట్టిగా పనిచేసి ఆ పార్టీని అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పరిపాలన యంత్రాంగాన్ని కూడా చూసినటువంటి వ్యక్తిగా ఈరోజు మీ అందరి మధ్యలో ఓబీసీసీఎల్ నాయకత్వంలో సిఎల్పి నాయకుడిగా అయిన తర్వాత మీ అందరి సమక్షంలో పిలిచి నన్ను సన్మానించినందుకు మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఆ చరిత్ర ఎందుకు చెప్పానంటే ఒక్క విషయం మీ అందరికీ గతాన్ని గుర్తు చేయడం కోసం చెప్పాను. ఈనాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసేటువంటి ఈ కేసీఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఎన్నికల్లో నష్టపోయింది, ఇక రాదు, మాకు తిరుగులేదనేటువంటి ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యకలాపాలు యావత్ ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేసేటట్టుగా ఉన్నాయి. కానీ ఈయనకంటే బలమైన నాయకులు గతంలో అనేక మంది వచ్చారు, కాలగర్భంలో కలిసిపోయారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 83లో అజేయంగా వారు గెలిచిన తర్వాత, మళ్ళీ 85లో ఎన్నికలు జరిగితే మళ్ళీ వారు గెలిచిన తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఇక రాదు అన్నారు. కానీ 89లో డాక్టర్ చెన్నారెడ్డి గారి నాయకత్వంలో తిరిగి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు అని చెప్పే విధంగా అధికారంలోకి వచ్చాం. మధ్యలో మళ్ళీ వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత 94, 95లో వచ్చిన తర్వాత 99లో కూడా వాళ్ళే వచ్చారు. ఇక రాదు అన్నారు. ఇక రాదు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బతకదన్నారు. 2004లో అజేయమైనటువంటి శక్తిగా వచ్చి ఒక దశాబ్ద కాలం మనం పరిపాలన చేయటమే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ వాదం, తెలంగాణ రాష్ట్రం కావాలనేటువంటి కోరికను కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో తీర్చింది అన్న సంగతి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు